Hello all, welcome to my YouTube channel SQL series. Today our topic is SQL introduction part. Let's get started our video. First topic is syntax rules. Syntax rules. మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే సరిపోద్ది. సైన్స్లో ఈక్వేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. అలాగే ఎస్క్యూఎల్లో కూడా క్వైరీస్ ఉంటాయి, ఆ క్వైరీస్ని సాల్వ్ చేస్తాం. ఆ క్వైరీస్ రాయాలంటే ఫస్ట్ మనకి రూల్స్ తెలిసి ఉండాలి కదా. ఆ రూల్స్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక క్వైరీ రాయాలంటే క్వైరీని ఎలా స్టార్ట్ చేయాలంటే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. ఆ క్వైరీ ఎలా ఎండ్ అవుతుందంటే సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎవ్రీ క్వైరీ స్టార్ట్ విత్ కీవర్డ్ అండ్ ఎండ్ విత్ సెమీకోలన్. హియర్ సెమీకోలన్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే సెలెక్ట్ డేటాబేస్ ఎస్క్యూఎల్ సిరీస్. సెలెక్ట్ అనేది కీవర్డ్, సెమీకోలన్ తర్వాత మనం ఇంకేం రాయాలి. సో సెమీకోలన్ ఈజ్ ద ఎండ్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే ఇట్ డస్ నాట్ అలోస్ ఎనీ వైట్ స్పేసెస్, ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్స్కోర్, డాలర్ సింబల్, టేబుల్ నేమ్స్, డేటాబేస్ నేమ్స్, అట్రిబ్యూట్ నేమ్స్ ఆర్ కాలమ్ నేమ్స్. అంటే ఇది వైట్ స్పేసెస్ ఏమన్నా కూడా అలో చేయదు. ఒకవేళ అలో చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వైట్ స్పేసెస్ ఏం లేవు. ఒకవేళ మనకు వైట్ స్పేసెస్ ఉన్నా అక్కడ అండర్ స్కోర్ పెట్టామంటే మనకేమీ ఎర్రర్ రాదు. థర్డ్ పాయింట్, ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఏ సెన్సిటివ్ కేస్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అనేది సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు. ఎందుకంటే ఎస్క్యూఎల్లో క్యాపిటల్ లెటర్ అయినా రాయొచ్చు, స్మాల్ లెటర్ అయినా రాయొచ్చు. సో ఇట్ డస్ నాట్, సో ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కలర్స్. ఈ కలర్స్లో బ్లాక్ అనేది అట్రిబ్యూట్ నేమ్స్, టేబుల్ నేమ్స్ అండ్ డేటాబేస్ నేమ్స్ని ఇండికేట్ చేస్తుంది. మన వర్క్ బెంచ్లో బ్లాక్ కలర్ దేనికి ఉంటుందంటే అట్రిబ్యూట్ నేమ్స్కి, టేబుల్ నేమ్స్ అండ్ డేటాబేస్ నేమ్స్కి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆరెంజ్ అనేది వాల్యూస్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. కీవర్డ్స్ అనేటివి థిక్ స్కై బ్లూ కలర్లో ఉంటాయి. కామెంట్స్ అనేటివి లైట్ స్కై బ్లూ కలర్లో ఉంటాయి. గ్రే అనేది ఫంక్షన్స్కి వస్తుంది. ఈ కలర్స్ అన్నీ ఇలా ఎక్కడొస్తాయంటే మన వర్క్ బెంచ్లో క్వైరీస్ అన్నీ రాసే అప్పుడు మనకి ఈ కలర్స్లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది కూడా సింటాక్స్ రూల్స్ ఫర్ క్వైరీస్ రాసేటప్పుడు మనం తప్పుగా రాయకుండా ఈ కలర్స్ అనేటివి గుర్తుపెట్టుకొని ఇండికేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కామెంట్స్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ కోడ్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ మెయింటైన్. హియర్ వీ హ్యావ్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్కి వస్తే దీస్ కామెంట్స్ బిగిన్ విత్ 2 hyphens. ఇక్కడ నేను ఒక హైఫనే ఇచ్చాను, అది బై మిస్టేక్ 2 hyphens రెండు కలిసిపోవడం వల్ల ఒక హైఫన్ లాగా కనిపిస్తుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. 2 hyphens ఇచ్చి ఒకే లైన్లో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. అక్కడ స్పేస్ లేదనేసి నేను కింద రాశాను, కానీ ఒకే లైన్లోనే ఉండాలి సింగిల్ లైన్ కామెంట్ అంటే. మల్టీ లైన్ కామెంట్స్ అనేటివి దీస్ కామెంట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్. చూసారంటే మీరు ఎగ్జాంపుల్లో మన సింటాక్స్ అయిన తర్వాత బిగినింగ్ ఎలా వస్తుంది, స్టార్ స్లాష్ స్టార్, ఎండింగ్ స్టార్ స్లాష్. కమింగ్ టు SQL stands for Structured Query Language. It is a standardized programming language used for managing and manipulating relational databases. SQL is essential for tasks such as querying data, updating records, creating and modifying database structures, and controlling access to the database. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు సచివాలయంలో ఒక అప్డేట్ వచ్చింది. రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి విడగొట్టడం, చనిపోయిన వాళ్ళని తీసేయడం, కొత్తగా పుట్టిన వాళ్ళని ఎక్కించడం. అంటే ఎక్కించడాన్ని ఏమంటాం, క్రియేట్ చేయడం. ఉన్న దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఎక్కించడం అంటే మాడిఫై చేయడం.
చనిపోయిన వాళ్ళని తీసేయడం అంటే డిలీట్ చేయడం. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, క్రియేట్ చేయడం. అవన్నీ ఎస్క్యూఎల్ యూస్ చేసుకొని చేస్తారు. సో ఎస్క్యూఎల్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ అండ్ మోడిఫైయింగ్ డేటా ఇన్ ద డేటాబేస్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పాస్ చేసి వీడియో వినండి, లేదంటే మీకు అర్థమయ్యే దగ్గరే మీరు చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎస్క్యూఎల్లో మనకి కొన్ని బేసిక్ టాపిక్స్ అనేటివి ఉన్నాయి. అవేంటో చూద్దాం. డేటా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ అన్ఆర్డర్డ్ ఫార్మాట్. డేటా అనేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ అన్ఆర్డర్డ్ ఫార్మాట్లో ఉన్న డేటాని కలెక్ట్ చేసేదాన్నే డేటా అని అంటారు. అంటే స్టార్స్, ఆకాశంలో చుక్కలు ఎలా ఉంటాయి, అన్ని చుక్కలే కానీ ఎలా ఉంటాయి, అక్కడొకటి ఒక ఫార్మాట్లో ఉండవు. దాన్ని డేటా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రజలు అంటే పీపుల్ ఇన్ ద మార్కెట్ ఎలా ఉంటారు, అది తీసుకుంటూ ఇది తీసుకుంటూ ఇటు వెళ్తూ అటు వెళ్తూ ఎలా అంటే అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక ఆర్డర్లో ఏం వెళ్ళరు కదా, అది కూడా ఎగ్జాంపుల్ ఫర్ డేటా. లైక్ ఫిషెస్ ఇన్ ద మార్కెట్, ఫిషెస్ ఇన్ ద వాటర్, దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ డేటా. కమింగ్ టు ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ విచ్ వీ కెన్ సీ. మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని చూడగలుగుతామో దాన్ని ఆబ్జెక్ట్ అని అంటాము. లైక్ చైర్, పెన్, బోర్డ్, మొబైల్స్, ప్రొజెక్టర్, ల్యాప్టాప్, బుక్స్ ఎక్సెట్రా. ఇన్ఫర్మేషన్, ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే స్టూడెంట్స్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఎలా కూర్చుంటారు, ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్స్ లైన్గా కూర్చుంటారు కదా, అంటే రోల్ నెంబర్ వైజ్ అలా కూర్చుంటారు కదా. అది ఎలా ఉంది, ఆ డేటా అనేది ఆర్డర్ ఫార్మాట్లో ఉంది. సో దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఏదైనా ఒక డేటా ఆర్డర్లో ఉన్నదనుకో, ఆ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ ఎస్ ఇన్ఫర్మేషన్. దానికి ఎగ్జాంపుల్గా స్టూడెంట్స్ ఇన్ ఎగ్జామ్ హాల్, నేమ్స్ ఇన్ అటెండెన్స్ షీట్ ఎక్సెట్రా. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, నార్మలైజేషన్ అండ్ డేటాబేస్. నార్మలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మన చేలో ఒక పంట వేసామండి, పత్తి వేసామనుకోండి. ఆ పత్తి చెట్లు వేసిన తర్వాత కలుపులు తీస్తాం కదా. ఎందుకు ఆ కలుపులు తీస్తాం, మనకు అవసరమైనది పత్తి చెట్లు, అనవసరమైన పిచ్చి మొక్కలన్నీ పీకేస్తాం. అవి ఎందుకు పీకేస్తాం, అవి అవసరం లేదు కాబట్టి, పత్తి చెట్లు అవసరం కాబట్టి. సో నార్మలైజేషన్ కూడా అంతే. అవసరమైన డేటాని ఉంచుకొని అనవసరమైన డేటాని రిమూవ్ చేసేదాన్ని నార్మలైజేషన్ అని అంటాము. డేటాబేస్ అనేది ఏంటంటే, మన అమ్మ వాళ్ళు పోపు డబ్బాలలో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అది ఎందుకు దాచుకుంటారు, అది ఒక ప్లేస్ వాళ్ళకి. సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ హియర్ వీ కెన్ స్టోర్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. వాళ్ళు డబ్బుల రూపంలో దాచిపెట్టుకుంటారు, మనం డేటా రూపంలో దాచిపెట్టుకుంటాం. దాన్నే డేటాబేస్ అని అంటాము. ఇట్ ఈస్ యూజువల్లీ కంట్రోల్డ్ బై డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. దీన్నే మనం నాన్ రిలేషనల్ డేటాబేస్ అని కూడా అంటాము. ఈ డేటాబేస్లోనే మనకి ఏమేమి ఉంటాయంటే ఆబ్జెక్ట్, డేటా, ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఆబ్జెక్ట్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి. సో today our video is ended. Thank you for watching. If you like this video, please like, subscribe to my channel. Thank you for watching.